2024లో చిలకలూరుపేటలో ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పుడు రాజేష్ నాయుడు గారు వచ్చారు, రజనీ గారు ఉన్నారు కదా, ఎలా ఉండబోతుంది అంట రాజకీయాలు? చిలకలూరుపేటలో రాజకీయం మళ్ళీ వైసీపీ విన్ అవుతుంది. మల్లెల రాజేష్ నాయుడు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా, జగనన్న సీఎంగా కన్ఫామ్గా ఇది. అండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావు గారు ఏమంటున్నారంటే ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, జనసేన సపోర్ట్ అంటున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండదు అంటారా? జనసేన ఏమి లేదండి, పుల్లారావు మీద వాళ్ళ భార్య మీద చిలకలూరుపేటలో వ్యతిరేకత ఏ మాత్రము ఇంకా తగ్గలేదు, అలాగే ఉంది. వాళ్ళు చేసినవన్నీ ప్రజలకు గుర్తుండిపోయాయి. ఒక పక్క మళ్ళీ రజనమ్మ ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో ప్రజలకు తెలుసు. మళ్ళీ జగనన్న కూడా సంక్షేమ పథకాలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి డబ్బులు అందజేయడం జరిగింది. పేటల వరకు మళ్ళీ మల్లెల రాజేష్ నాయుడు గారు, మళ్ళీ జగనన్న ఏపీలో ముఖ్యమంత్రి అవడం ఖాయం. జనసేన అంటావా, పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మాత్రం ఉండదు. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే విడుదల రజనీ గారు వెళ్ళిపోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటారా? లేదండి, మేడం గారు వెళ్ళిపోవటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అదేవిధంగా రాజేష్ అన్న కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా వాళ్ళ తండ్రి ద్వారా ఇట్లా చాలా కార్యక్రమాలు అంతకుముందు గతంలో కూడా చేసి ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు రాజేష్ అన్న గురించి, ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. మేమిద్దరం ఒకేలాగా భావిస్తాం ఇద్దరు. ఎందుకంటే ప్రజలకి అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తారు. పార్టీలకు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు మెయిన్. ఒక ఎమ్మెల్యే కాకుండా సేవా కార్యక్రమాలు చేయటం, ప్రజలకు దగ్గరగా ఉండటం, వీళ్ళిద్దరు బాగా ఉండటం వల్ల వీళ్ళకి ప్రజల్లో సానుకూలంగా ఉంటుంది. అండ్ అలాగే జగన్ గారిని పట్టుకొని తిడుతున్నారు, ఈసారి ఖచ్చితంగా భయపడే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, చంద్రబాబు అధికారంలో రాబోతున్నాడు అంటున్నారు. ఒక తిట్టడమే కాదండి, సోషల్ మీడియాలో నారా లోకేష్ అయ్యన్న పాత్రుడు కొడుకు ద్వారా నెలకు జీతాలు ఇచ్చి, నెలకు 8,000, 10,000, 20,000, 30,000 శాలరీ ఇచ్చి ఐటీడీపీ పెట్టి ఇవ్వగలం అని చెప్పేసి వాడితో పాటు మార్ఫింగ్ చేపించటం, ఫేక్ ఐడీలు రన్ చేయటం, ఒక సీఎం గారి మీద, వారి భార్య మీద, పిల్లల మీద, కార్యకర్తల మీద మార్ఫింగ్లు, ఫోటోలు, వీడియోలు, ఎడిటింగ్లు ఇదే పనిగా టార్గెట్ పెట్టుకొని అయ్యన్న పాత్రుడు కూడా చేస్తున్నాడు. వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు, చేదరించుకుంటున్నారు. వాటి వల్ల మనకేం ఇబ్బంది ఉండదు. జగన్ పట్టుకొని అరే తురే అని మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఏమంటున్నారు? వాళ్ళ భాష అది, వాళ్ళ సంస్కృతి మొదటి నుంచి. జగనన్న ఎప్పుడైనా సరే నవ్వుతూ వెళ్ళిపోతారు. ఎవరు ఎంతమంది ఏది అన్నా, తిట్టినా, ఏది చేసినా కానీ వాళ్ళలాగా జగనన్న అయితే అనలేడు. మన పెద్ద ఆయన బిడ్డ కాబట్టి ఏదైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంస్కృతి అరే అంటారు, ఇంకోటి అంటారు. వాళ్ళకి తిట్టడమే పని, వాళ్ళు ట్రోల్ చేయటమే పని. రాజకీయం మొదటి నుంచి చేసింది అదే కదా. వాళ్ళు వెన్నుపోటుగా చేయటమే అలవాటు వాళ్ళకి. ఎప్పుడు ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము అని ప్రతిపక్షాలకి ఎలా తిప్పికొట్టాలో తెలియదు వాళ్ళకి. ఒక మనిషిని తిట్టడం, 4 పార్టీని కలుపుకొని వెళ్ళటం, ఇదే టార్గెట్ వాళ్ళకి. ఫైనల్గా ఎలా ఉండబోతుంది మేడం 2024లో జగన్ గారి ప్రపంచం ఎలా ఉండబోతుంది? చాలా వరకు ముఖ్యంగా మహిళలు జగన్ వెంట ఉన్నాడు. జగనన్న వెంట మహిళలతో పాటు ముసలి అవ్వాతాతలకు కూడా పింఛను 3,000 చేస్తున్నాడు రేపు జనవరి నుంచి. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు, వాలంటీర్స్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు మొత్తం అందరూ A to Z ప్రతి ఇంటికి మంచిగా సంక్షేమ పథకాలు అందటం వల్ల ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఉన్నారు. పైకి తిట్టినా కూడా, వ్యతిరేకంగా ఉన్నా కూడా మనసులో జగనన్న మీదే ఉంది. ప్రతిసారి జగనన్నకే ఓటేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ జగనన్నకే ఓటేస్తారు. మళ్ళీ ఇంకెక్కువ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. దేవుడి దయ వల్ల ఎక్కువ మెజార్టీ రావాలి. గతంలో కంటే 151 సీట్ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలి. సింహం సింగిల్గా వస్తుందని నిరూపించాలి. సంక్షేమ పథకాలు కూడా అదేవిధంగా ఏదో చేయాలని తపన. ఆలోచించండి, ఇంత చిన్న పిల్లలకి ఇన్ని డబ్బులు ఇవ్వటం వల్ల ఆయనకే ఓల్డ్ రావు. అదే పెద్దోళ్ళకి ఏదో పథకం చెప్పిస్తే వస్తాయి, కానీ ఏదో చేయాలని తపన. కానీ కరోనా టైం వల్ల 10 సంవత్సరాలు వెనకపడింది మన ఆంధ్రప్రదేశ్. ఏదో చేయాలని జగనన్న తపన. దానికి మన సపోర్ట్ ఉండాలి. మన సపోర్ట్ ఉంటేనే కదా. ఇప్పుడు జగనన్న మనం అండగా ఉండి సపోర్ట్ చేస్తుంటే ఆయనకి ఏదో తపన, ఏదో చేయాలి. ఉండే ఫ్యూచర్లో మన పిల్లల్ని 10 లక్షలు 5 లక్షలు పెట్టి చదివించుకోవాల్సి వస్తుందేమో ఈ కార్పొరేషన్ వల్ల. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఫ్రీగా ఒక గవర్నమెంట్ సంస్థ ఫ్రీగా నడుపుతా, ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలు కూడా, పేదవాడు కూడా బతకాలి అనే ఆలోచన తపన ఉంది కాబట్టి ఏదో చేయాలని ఆయనకు ఉంది.
దానికి మన సపోర్ట్గా ఉండాలి కదా. మనమే ట్రోల్ చేసుకుని మనమే ఇది చేసుకుంటాం కాదు కదా. మనం సపోర్ట్గా ఉండాలి, మనం ప్రజలకు తెలియజేయాలి. కార్యకర్తలు నాయకులు కూడా, ప్రత్యేకంగా కార్యకర్తలు అంటే నాయకులే ఈ గత 5 ఏళ్ళుగా బాగుపడ్డారు. నాయకులు కూడా చాలా వివరించాలి జనాలకు, ఇంకా ఎవరు వివరించట్లా. ప్రతి ఒక్కరు ప్రజలకి ఇది చేశాడమ్మా, నీ బిడ్డ రేపు కార్పొరేషన్ అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇబ్బంది పడి మీరు చదివించుకోలేకుండా ఉండే వాళ్ళే, జగనన్న కాబట్టి స్కూళ్ళు బాగు చేసి నీ బిడ్డ ఫ్రీగా రూపాయి ఇంటికి ఖర్చు లేకుండా చదువుకుంటున్నాడు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం వివరించాలి. అప్పుడే నాయకుడు కింద లోకల్ నాయకులు ఎట్లా వివరిస్తారో దాన్ని బట్టి కూడా ప్రజల్లో మార్పు ఉంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన దేవుని పైనుండి డబ్బులు వేయటం, ప్రజలకి న్యాయం చేయటం చేస్తాడు. ఇప్పుడు అదే కదా, లోకల్ కంటే జగనన్నను నమ్ముకునే ఎక్కువ ప్రజలు ఎక్కువ జగనన్న నమ్ముకునే ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా లోకల్ నాయకులు కొంతమంది కూడా పర్వాలా, మన మేడం గారిలాగా అందరూ కూడా ప్రజలకి దగ్గరగా ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు పొందుతాం కదా.